అలాగే ఈ మధ్య మన బిగ్ బాస్ అనగానే నాగార్జున గారు. సో అందులో కంటెస్టెంట్స్ అలాగే చాలా ఫేమ్ గా మనకి అసలు బిగ్ బాస్ అనేది కాబట్టి. సో బిగ్ బాస్ నాగార్జున గారి వాయిస్ తో స్టార్ట్ చేసి ఎవరైనా కంటెస్టెంట్స్ మనకు ఉంటే కూడా వాళ్ళ వాయిస్ కూడా ట్రై అయితే నాగార్జున గారు, సుమన్ శెట్టి గారు వాయిస్ చేయొచ్చు. చేస్తారు. నాగార్జున గారు మాట్లాడే తీరు తీసుకుంటే, అరే నేను మీ నాగార్జున, ఈరోజు ఎలిమినేట్ అవ్వబోయేది ఎవరో చూద్దాము. ఏంటి సుమన్, ఏమనుకుంటున్నావు నీ గురించి? సార్ నేనైతే గేమ్ బాగా ఆడాను సార్. చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నావు. నీ గేమ్ ఏంటో ఒకసారి టీవీలో చూద్దామా? మన టీవీ చూసావా? అక్కడ ఎన్ని మిస్టేక్స్ చేసావా నువ్వు? కాబట్టి ఈ రోజు ఎలిమినేట్ అయ్యేది ఎవరో కాదు, సుమన్ నువ్వే ఎలిమినేట్ అవుతున్నావు. ఈ విధంగా వాళ్ళ మిస్టేక్స్ అని. శివమణి సినిమాలో డైలాగ్ అయితే, నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్, పూర్ణ మార్కెట్ కి కొత్తగా వచ్చిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ని. ఏంది ఇప్పటిదాకా నేను 8 సెంటర్లు మారాను, ఏ ఒక్క సెంటర్ కన్నా వెళ్ళి శివమణి గారితో పెట్టుకోవచ్చా అని అడుగు. పర్వాలేదు పెట్టుకోవచ్చు అంటే, నేను నీ సైడ్ కూడా రాను. ఏంది బేట చూస్తున్నావు, సుర్రు సుమ్మైపోద్ది, జాగ్రత్త. సూపర్ 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 సూపర్. ఈ విధంగా ఆయన మామూలుగా సుమన్ శెట్టి గారి డైలాగ్ తీసుకుంటే అలా ఉంటుంది. ఆయనది 7 బృందావన్ కాలనీలో, రామరా అప్సరస ఇక్కడున్నాడే తెల్ల బెడ్షీట్ వాడి రవి, తీసుకుపోమ్మా. ఉదయాన్నే 5 గంటలకు ప్రేమించుకునే వాళ్ళని మిమ్మల్ని చూస్తున్నాను. నాకు పొద్దున్నే 7 గంటలకు ఇంటర్వ్యూ ఉందిరా, కాసేపైన పడుకొని ఇండ్రా. ఒరే పాపాత్ముడా, నీచుడా, నికృష్టుడా, ఏంట్రా ఇది? సుమన్ శెట్టి గారు అనగానే ఫస్ట్ మనకు వినిపించిన డైలాగ్ అయితే ఇదే. సూపర్ సూపర్, చాలా బాగా. అలాగే మనకు పుష్ప పుష్ప గారు చేస్తాను. అల్లు అర్జున్ గారు దాంట్లో కూడా ఒక 2 వేరియేషన్ చూపిస్తాను. ఆయన వచ్చిన కొత్తల్లో లేదంటే ఆర్యా 2లో ఆయన వాయిస్ అప్పట్లో కొంచెం వేరేగా ఉంది, ఇప్పుడు పుష్పలో వేరేలాగా ఉంది. ఆర్యా 2 సినిమాలో అల్లు అర్జున్ గారి వాయిస్ అయితే, మాయా అజయ్కి తెలియదు మాయా, ఏ దిగరడే అజయ్కి జరుగుతుందా, చంపేస్తే దిగరడే మాయా, అజయ్ చాలా మంచిది మాయా, ఏ దిగరడే ఆపు దిగరడే, ఏ గీత నువ్వేం చెప్పు గీత, మాయా అజయ్కి తెలియదు మాయా. ఈ విధంగా అల్లు అర్జున్ సూపర్ 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 అసలు. అదే ఇప్పుడు పుష్పకు వచ్చేసరికి బేస్ మారిపోయింది ఆయన. ఏంది రాజా, ఏం జరుగుతుండే? పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటారా? కాదా, ఫైర్. పుష్ప పుష్పరాజ్ ఎవరు తగ్గేదలే. సూపర్ 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 సూపర్. వాటే వేరియేషన్ అసలు. ఎలా పడుతున్నారు వాయిస్ కానీ చింపేస్తున్నారు వాయిసెస్. థ్యాంక్స్ అండి. అలానే ఆయన కాంబినేషన్ తో అల్లు అర్జున్ తో మురళీ శర్మ గారు అలా చాలా రేర్ వాయిస్, టిపికల్ వాయిస్. అది కూడా రేర్ వాయిస్. చాలా ఎవరు చేసినట్టుగా రేర్ గా అనిపిస్తుంది ఆ వాయిస్ కూడా. ఏంట్రా ఇప్పటిదాకా చాలా చూశాను రా, నీ చేష్టలన్నీ చూస్తూనే ఉన్నా, ఏంటి గేట్ బయట కూర్చుని ఏదేదో చేస్తున్నావు? రే నువ్వేం చేసినా సరే లోపల మటుకు రానిచ్చేదే లేదు. నా కొడుకు ఎప్పుడు అక్కడ ఉండాలి, నువ్వు బంటు కాబట్టి ఎప్పుడు ఇక్కడే ఉండాలి. వాడు రాజాలాగా ఇంటి లోపల, నువ్వేం బంటు లాగా బయట ఉండాల్సిందే. ఏంటో ఎక్స్ప్రెషన్ హావభావాలు కూడా భలే వచ్చేస్తున్నాయి. అంటే డైలాగ్ అటు ఇటు ఉండొచ్చు, బట్ మాడ్యులేషన్ అన్నమాట. అట్లాగా చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. అలా ఇంకా ఏమన్నా ఇలాంటి రేర్ వాయిసెస్ అంటే అప్పట్లో హ్యాపీ డే సినిమాలో టైసన్ గారి వాయిస్, అది కూడా నేను బాగా ఇంట్రెస్ట్ చేస్తా అండి. టైసన్ గారి వాయిస్ ఆ సినిమాకి 90% మనం బాగా కనెక్ట్ అయ్యేది ఆ టైసన్ క్యారెక్టర్. దాంట్లో ఆయన వాయిస్ అయితే, యాక్చువల్లీ 70 అంటే నాకే ఇంట్రెస్ట్ ఆంటీ. మేబీ నేను కూడా యూనివర్సిటీ ఆఫ్ మినోసోటాలో నీ జూనియర్ కింద వస్తే ఓకే కదా షావ్స్. ఐ లైక్ యూ షావ్స్. ప్రేమ భయం ఆ 2 ఒక చోట ఉండలేవు షావ్స్. నిజం షావ్స్, నేనంటే ఇష్టమా లేకపోతే వాళ్ళంటే భయమా, ఆ 2 ఒక చోట ఉండలేవు షావ్స్. అరే వాడు కూడా మన ఫ్రెండే కదరా. అరే 70 చాలా మంచి అమ్మాయిరా. సంగీత బిచ్ రా. రే నువ్వు దాని వెనకాల పడకరా, నీకు మంచిది కాదురా. ఐఎమ్ యువర్ ఫ్రెండ్ రా, ప్లీజ్ రా. ఎగ్జాక్ట్ అండి, ఎగ్జాక్ట్ గా ఉంది. చాలా బాగుంది, సూపర్ అసలు సూపర్. చాలా బాగా పర్ఫెక్షన్ లో చాలా బాగా చేస్తున్నారు. థ్యాంక్స్ అండి. అలాగే మనకి మన
మన రాజమౌళి అనగానే ప్రభాస్ గారి ఏమన్నా మన ప్రేక్షకుల ప్రభాస్ కోసం. గారిది యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు బేస్ కంప్లీట్ మారిపోయింది. అవును, నేను మ్యాచ్ చేయడం కష్టం, బట్ ట్రై చేస్తానండి. రోరింగ్ వస్తుంది ఆయన అమ్మో, లైన్ లాగా. ఆయనది ఇప్పుడు రాజా సాబ్ టీజర్ రిలీజ్ అయింది కదా, దాంట్లో చిన్న డైలాగ్ చెప్తాను. తర్వాత పాత సినిమాల్లో అయితే కొంచెం బాగా చేస్తాను. Yeah. రాజా సాబ్ లో హలో 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 హలో, బండి కొంచెం మెల్లగా, నేరాలు గొర్రలేటండి, డిగ్నిఫైడ్ గా ప్రేమితేనే, ఊరే తాత చేసే అద్భుతాలు చూడాలంతే, ఏమిటి ఎందుకు అని అడగకూడదు. ఇదేమన్నా ప్రతి ఒక్కరి సినిమాలో ఇంట్రడక్షన్ కూడా ప్రతిదీ పరిచయం చేయడానికి లగెత్తండ్రా, తాత వైర్ కొరికేసాడు చూడండి. ట్రై చేశానండి అది. చాలా పాత సినిమాల్లో అయితే అంటే మిర్చి ఆ టైంలో అయితే 600 గడుపులో ఎంట్రీ పెద్ద నమ్ముకుని ధైర్యంగా బతుకుతున్నాయి. అట్లాంటి 6 వేసుకొచ్చి ఆ ధైర్యాన్ని భయపెడతా ఉంటే మీరెట్టా నమ్మారా? ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఒక లెక్క. వాడి కొడుకు వచ్చాడు అని చెప్పు. బాగా కనెక్ట్ అయ్యే డైలాగ్ ఇది యూత్ మొత్తం. ప్రభాస్ గారు అంటే మిర్చి గాని, బుజ్జిగాడు గాని, ఛత్రపతి, లేకపోతే బుజ్జిగాడు ఏమన్నా ట్రై చేస్తారా? 5 రూపాయలు డార్లింగ్స్ ఏడ్రా అటువంటివన్నీ చూస్తాం ఏంటి, రజనీకాంత్ భాష సినిమా పెడితే చూడరు. ఎగ్జాక్ట్లీ, సూపర్ సూపర్, చాలా బాగుంది. అలాగే మనకి కమెడియన్స్ లో ఇంకెవరైనా కమెడియన్ మనకి తెలంగాణ నేటివిటీ బిత్తిరి సత్య గారి వాయిస్ అంటే ఈయన వచ్చిన తర్వాత న్యూస్ మారిపోయింది, ఆ థీమ్ మారిపోయింది అసలు. అందరూ సీరియస్ న్యూస్ గా అట్లా వినేది కాస్త ఈ కామెడీతో న్యూస్ ని రీచ్ అవుట్ అయ్యేలా చేసింది బిత్తిరి సత్య గారి వాయిస్. ఆయన మాట్లాడే తీరు అది అసలు చాలా ఇంప్రెస్ చేసింది. ఆల్మోస్ట్ నేను కూడా ఇది వేరే మిమిక్రీ ఆర్టిస్టులు చేస్తుంటే చూసి నేర్చుకున్న వాయిస్ ఇది. చాలా టైం పట్టింది, ఆల్మోస్ట్ ఒక 6 to 7 months పట్టింది ఆ వాయిస్ నేర్చుకోవడం. అంటే ఆ స్లాంగ్ అలవాటు పడడానికి. దానికి ఆయన మాట్లాడే తీరు ఎలా ఉంటుంది? ఓరాకన్నా అందరు కూడా ఎవర్రా నువ్వు ఒక్క ఫార్ చెప్తే అర్థం కాదురా నీకు, ఎట్లా నవ్వుతున్నావు చూడు సందుఫలు వేసుకుని. అంతా ముచ్చట్లే అన్నా, ఇవంతా కాదు. కానీ ఇప్పుడు నువ్వు యాంకరింగ్ చేస్తున్నావు కదా, నువ్వు ఉట్టి నన్నే చేస్తావా, ఆ ఆడవాళ్ళని కూడా చేస్తుంటావా చెప్పు? అంటే నీకు మళ్ళీ హీరోయిన్ కూడా ఉండాలి కదా, హీరోయిన్ కూడా చేస్తావా? నువ్వే హీరో లెక్కన కోరుతుంటావు కదా. జస్ట్ కిడింగ్, నిజం అనుకుంటావా? కాదులే, నువ్వు ఉన్న తర్వాత నేను ఎందుకు అవుతాను హీరో? నేను హీరో ఎక్కడన్నా, నేను హీరో కాదు. ఫకఫంట్ ఉంటారు చూడు, క్యారెక్టర్ అంటారు కదా, ఫకఫంట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరు అంటారు కదా, అది నేను. కానీ అందంగానే ఉన్నా కదా నేను కూడా. నువ్వు కూడా బాగున్నావులే, నువ్వు నా సైడ్ పక్కన నా వెంకకాల కూడా చేసుకో కావాలంటే అప్పుడప్పుడు నీకు కూడా చెప్తానండి. ఛాన్సులా ఇస్తా, ఫకఫ్ దాన్ని ఏదో అంటారు, విరేక్ ఇస్తా నేను కూడా నీకు. బ్రేక్ ఇస్తా, విరేక్ సైకిల్ బ్రేక్ కావాలా, బైక్ కావాలా? జస్ట్ కిడింగ్. ఈ విధంగా ఆయన వాయిస్ నైస్, చాలా ప్రాక్టికల్ గా చేశారు. ఎక్సలెంట్ గా ఉంది. అండ్ ఇంకా కొన్ని వాయిసెస్ అంటే కొండవలసి గారు, అట్లా కొండవలసి గారు, ఏబిఎస్ గారు, పాత కమెడియన్స్ లో తీసుకుంటే కొండవలసి గారు అయితే చెరుకు తోటల చాటడి బియ్యం లగెచ్చి కడితే లడ్డెనుక అయితే ఓకే నేను ఒప్పుకోను. ఈ విధంగా కొండవలసి గారు. ఏవిఎస్ గారిది శుభనగ్నం ఆ టైంలో అయితే బాగున్నారా, మీరు బాగున్నారా, మీ హెయిర్ స్టైల్ చాలా బాగుంది, ఏం వాడతారు, షాంపూ వాడతారా, హెయిర్ ఆయిల్ వాడతారా, అన్నిటికీ నవ్వుతారు ఏమిటో, షాంపూ వాడతారా, ఏ షాంపూ వాడతారు, హెడ్ అండ్ షోల్డర్ అంటే తలకే వాడతారా, షోల్డర్స్ కూడా వాడతారా? తలకే వాడతారా, బాగుంది, చాలా బాగుంది. అమ్మాయి వాణి అయిందే వాళ్ళ బోని ఏమిటో అన్నిటికీ నవ్వుతారు యాంకర్ గారు, థ్యాంక్స్. నవ్వు నవ్వించు అన్నారు కదా, నవ్వే సగం ఆరోగ్యం. సూపర్ ఎక్సలెంట్. నిజంగా హావభావాలు, ఎక్స్ప్రెషన్ చాలా బాగా చేస్తున్నారు అసలు. అలాగే మనకు మధ్య షిండే గారు, షిండే, అది కూడా వన్ ఆఫ్ ది రేర్ వాయిస్. ఆయన జేజమ్మ, అది మన అరుంధతి మూవీలో, పోకిరిలో ఆ టైంలో అయితే, ఏ జేజమ్మ కనిపించేదంతా నిజం కాదు, కనిపించేదంతా అబద్ధం కాదు, ఇక్కడ జరుగుతున్న ఈ సైతాన్ విధ్వంసం అబద్ధమా, ఇవన్నీ నిజమైనప్పుడు నువ్వు జేజమ్మ ఉన్నది కూడా అంతే నిజం. జేజమ్మ సూపర్. అలానే ఆయన పోకిరిలో, ఏ బాబు ఇక్కడ
రెస్పాన్సిబిలిటీ ఎవరికి లేదు, రెస్పాన్సిబిలిటీ కప్పలేదు మా పోలీస్ డిపార్ట్మెంట్. అందరికి కూడా తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, ఇదే అందరి కాన్సెప్ట్. నిజంగా షిండే గారు అంటే ఈ డైలాగ్ అసలు సూపర్ గా ఉంటది. అలాగే జేజమ్మలో మామూలుగా వేయలేదు, ఆసం అండి, ఆసం అసలు. వాట్ ఏ వాయిస్, సూపర్. అలాగే ఇంకేమన్నా రేర్ వాయిస్లు కానీ ఇంకేదైనా చేయాలి. అసలు పూరి గారి డైరెక్షన్ వేరండి, నిజంగా నాగార్జున గారికి కొత్త వేరియేషన్ లో చూపించారు. పూరి గారు అందరినీ ఒక డిఫరెంట్ యాంగిల్ లో డైరెక్టర్. రవితేజ గారిది కూడా స్లాంగ్ ఎందుకంటే, ఇగో సుచే ఏం చేస్తున్నావే, హీరో లేకపోతే నేను ఎవరు చూసుకుంటారు, ఇలాగా హీరో క్యారెక్టరైజేషన్ మీద ఇస్తారు వాళ్ళు. అందరిలో బుజ్జిగాళ్ళు కూడా ఫన్, ఆయన ప్రభాస్ గారి యాంగిల్ లో ఫన్ జనరేట్ చేసింది ఆయన. బద్రి గానీ పవన్ అసలు నెక్స్ట్ మహేష్ బాబు గారిలో ఒక ట్రెండ్ సెట్ చేసింది అన్ని పూరి గారు. మామూలుగా ఉండదు. సో అలాగే మనకు వెన్నెల కిషోర్ గారు కూడా ఈ మధ్య స్టార్ట్ చేశాడు. వెన్నెల కిషోర్ గారి వాయిస్ ఆయన మామూలుగా మాట్లాడితే, ఆయన కొన్ని సినిమాల్లో ఆయన యాక్చువల్గా ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ తెలుగు మిక్స్ చేసి వాడుతూ ఉంటారు, అట్లా టిపికల్ గా ఉంటుంది ఆయన స్లాంగ్. ఆయన వాయిస్ తీసుకుంటే ఇప్పటిదాకా వెన్నెల కిషోర్ వాయిస్ ఎవరు చేయలేదు భయ్య, ఫస్ట్ ఆఫ్ నేనే ట్రై చేస్తున్నాను, చెన్నా గిద్రా ఏమిట్రా చూస్తారు, నా పేరు కులశేఖర్, అరే నాకు బ్లడ్ లాస్ అయినా కూడా మన కుల పొడ ఎక్కించాడు రా ప్లీజ్ రా. ఈ విధంగా బ్లడ్ లో కూడా బరకులు, కులశేఖర్ అంటే కులానికి బాగా పేరు తెచ్చేవాడు. సూపర్ సూపర్ ఎక్సలెంట్ అండి సందీప్ గారు. నిజంగా చాలా వాయిస్లు, అందులో మళ్ళీ వేరియేషన్స్, మాడ్యులేషన్స్ కానీ అలా పట్టుకుని ఉన్నారు మీరు. చాలా పర్ఫెక్షన్ గా చేస్తున్నారు పర్ఫార్మెన్స్. సో లాస్ట్ లో ఈ మధ్య ట్రెండింగ్ గా వచ్చింది వీటీవీ గణేష్ గారు అని, అలా ఏమన్నా ట్రై చేస్తారా? షూర్ అండ్ ట్రై చేస్తాను. ఆయనది బాగా ఫేమస్ అయింది, ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ బీస్ట్. అలానే సంక్రాంతికి వస్తున్నాలో కూడా, సార్ యాజ్ ఏ పార్టీ ప్రెసిడెంట్ గా నేను కూడా దీన్ని ఖండించచ్చా, ఎవర్రా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు, చచ్చిపోయే స్టేజ్ లో కూడా జోక్ వేసి గల్లుమని నవ్విస్తున్నావే, యువర్ రియల్లీ గాడ్ గిఫ్టెడ్ చైల్డ్ రా, నీకు దన్నను రా బాబు ప్లీజ్. సూపర్ 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 ఎక్సలెంట్ అసలు, ఆసం మామూలుగా. నిజంగా సందీప్ గారు అండి ఈ వారం మనకు ధీరజ్ టీవీలో అందించినటువంటి వాటే మిమిక్రీ టాలెంట్ అండి. నిజంగా యాజ్ ఏ సాఫ్ట్వేర్ గా అండ్ డాక్టరేట్ గా నిజంగా మల్టీ టాలెంటెడ్ అని చెప్పొచ్చు, అండ్ ఆల్ రౌండర్. నిజంగా చాలా చక్కటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు వ్యూవర్స్ కోసం. అలాగే ఇలాంటి మంచి టాలెంట్ ని మీరు ఆదరిస్తారని, సందీప్ గారిని కానీ ధీరజ్ టీవీని కానీ ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మీ యాంకర్ జనార్దన్. థ్యాంక్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూడా అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ముఖ్యంగా నాకు బాగా ఎంకరేజ్ చేసినటువంటి మా మిమిక్రీ జనార్దన్ గారు, అలానే మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ అంతా కూడా వాళ్ళే. ఇప్పుడు మీకు అంతా ప్రాక్టీస్ ఇట్లా వాయిసెస్ కనిపిస్తున్నాయి కానీ ప్రాక్టీస్ అంతా కూడా ఇంట్లో చేసుకోవాలి. ఫ్యామిలీకి థ్యాంక్స్ చెప్పాలి. అండ్ అందరికీ కూడా ప్రేక్షకులు అందరికీ కూడా నా తరపు నుంచి అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఖచ్చితంగా 2026 అందరికీ చాలా మంచి న్యూ ఇయర్ అవ్వాలని. అలాగే ఇంట్లో మా మీ వైఫ్ గారు ఇలా సపోర్ట్ చేస్తారా? చాలా సపోర్ట్ చేస్తుందండి తను. యాక్చువల్ గా మా అమ్మ, మా నాన్న, మా వైఫ్, మా పాప, మా అన్నయ్య, వదిన, ఫ్యామిలీ అందరూ సందీప్ అంటే మిమిక్రీ చేస్తానంటే ఎవరు కూడా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చూసారు మీరు ఇన్ని వాయిసెస్ చేస్తున్నాను, దాంట్లో కొన్ని షౌట్ వాయిసెస్ ఉంటాయి, గట్టిగా అరిచిన వాయిసెస్ ఉంటాయి. అవి ఇంట్లో చేస్తున్న పాపం వాళ్ళు కొంచెం టెన్స్ తీసుకుంటారు యాక్చువల్ గా, బట్ వాళ్ళు ఎక్కడ అట్లా తీసుకోరు పాపం. చాలా హెల్ప్ చేస్తారు నాకు, మంచిగా సపోర్ట్ చేస్తారండి ఇంట్లో.